ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ప్లానెట్ బై కామర్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఎల్సిఎం ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అలాగే ఎస్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. పైగా ఇప్పుడు కొత్త 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇలాంటి సమ్స్ ఉన్నాయి చాలా. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అలాగే ఎస్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం ఎల్సిఎం లేదా ఎస్సిఎఫ్ చేయాలంటే మనకు ముందుగా ఫ్యాక్టరైజేషన్ రావాలి. ఏం రావాలి? ఫ్యాక్టరైజేషన్. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ చేయాలంటే మనకి ఫ్యాక్టరైజేషన్ తెలియాలి. ఈ ఫ్యాక్టరైజేషన్ మనం 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే సెకండ్ది ట్రీ మెథడ్. మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సమ్ చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ ఒకటి కంపల్సరీగా రావాలి. అది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ నెక్స్ట్ వన్ ట్రీ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో మనం ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 అలా ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఈ ట్రీ మెథడ్లో కూడా మనం ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం, అలాగే నార్మల్ నెంబర్స్ని యూజ్ చేసి ఒక ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్లో వస్తుంది. దీని ద్వారా కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ వల్ల మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఈజీగా చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ 2 మెథడ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ట్రీ మెథడ్. ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 అనే నెంబర్ని తీసుకుందాం. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ మనకి 2 డివిజిబిలిటీ రూల్, డిజిట్లో 8 ఉంది కాబట్టి 2తో అవుతుంది. 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 9 జా 18. అలాగే 9 అనేది 3తో అవుతుంది. 3 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 3 జా 9. ఓకే, మనకి ప్రైమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం చేయక్కర్లేదు. దీనికి ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2 ఇంటూ 3 ఇంటూ 3, 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని మనం 2 ఇంటూ 3 స్క్వేర్. ఓకేనా? దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. అలాగే ఇంకో నెంబర్ తీసుకుంటే 16 రాస్తే యూనిట్ డిజిట్లో 6 ఉంది కాబట్టి 2తో అవుతుంది. 2 8 జా 16. అలాగే 8 కూడా 2తో అవుతుంది. 2 4 జా 8. అలాగే 2 2 జా 4. 16 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. దీన్ని మనం 2 పవర్ 4గా రాయొచ్చు. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దీనిలో మనం ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం. 2 3 అలాగే 5 కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 45 తీసుకుంటే 45ని మనకి 3తో అవుతుంది. 3 1 జా 3 5 జా, అలాగే 3తో 3 5 జా 15. మనం 45 రాసుకుంటే 45 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5. దీన్ని మనం 3 స్క్వేర్ ఇంటూ 5గా రాస్తాం. ఇక్కడ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రీ మెథడ్. సేమ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 18 మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9. ఇప్పుడు 9ని 3 ఇంటూ 3 ఉంది కదా, 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి దాని ఫ్యాక్టర్స్ ఉండవు. మనం అప్పుడు 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3.
అంటే 2 ఇంటూ 3 స్క్వేర్. సేమ్ 16 తీసుకున్నాం. 2 ఇంటూ 8, 2 ఇంటూ 4, అలాగే 2 2 జా 4. 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి మరి ఫ్యాక్టర్స్ ఉండవు. 16 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 16 ఈక్వల్ టు 2 పవర్ 4. మనం ఇంతకుముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డీల్ చేస్తాం. ఇప్పుడు ట్రీ మెథడ్. ట్రీ మెథడ్లో కూడా సేమ్ 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్, అలాగే 16 ఈక్వల్ టు 2 పవర్ 4 అని వచ్చింది. ఈ మెథడ్ కూడా చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎంని ఎలా చేయాలి? ఓకేనా? ఎల్సిఎం అనేది ఎప్పుడైనా 2 ఆర్ మోర్ నెంబర్స్ని చేయాలి. 2 ఆర్ మోర్ నెంబర్స్కి మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం. ఇంతకుముందు తీసుకున్నట్టుగా 18 అండ్ 16కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేస్తే 18 ఎలా వచ్చింది? 2 9 జా 3 3 జా. అంటే 18 మనం ఎలా రాసాం? 2 ఇంటూ 3 స్క్వేర్. అలాగే 16 ఎలా రాసాం? 2 8 జా 2 4 జా 2 2 జా. అంటే 16 ఈక్వల్ టు 2 పవర్ 4. మనం ఎల్సిఎం చేసేటప్పుడు ఆ ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, ఆ ఫ్యాక్టర్లో ఇప్పుడు దీన్ని 1 ఉంది. ఇలా ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్స్లో నెంబర్కి పవర్స్లో ఏది పెద్దది ఉంటే, అంటే హైయెస్ట్ పవర్ ఉన్న నెంబర్ని మనం తీసుకోవాలి ఎల్సిఎం చేసేటప్పుడు. ఓకేనా? ఎల్సిఎం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? హైయెస్ట్ పవర్. ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 ఉంది. ఇందులో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? 2 పవర్ 4. కాబట్టి మనం 2 పవర్ 4 తీసుకోవాలి. నెక్స్ట్ 3. ఇందులో 3 లేదు కాబట్టి 3 పవర్ 0 అని రాసుకోవచ్చు. 3 పవర్ 0 ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకేనా? ఇక్కడ 3 పవర్ 0 ఉంది, ఇక్కడ 3 పవర్ 2 ఉంది. అంటే ఏది పెద్దది? హైయెస్ట్ పవర్ కాబట్టి ఏది పెద్దది? 3 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2. ఇప్పుడు మనం ఎల్సిఎం చూస్తే 2 పవర్ 4 16 వస్తుంది. అలాగే 3 స్క్వేర్ 9. 16 9 జా మనం చూడొచ్చు. 16 9 జా అంట 144. 144 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 18 అండ్ 16. 18కి 16కి మనకి 144 అనేది ఎల్సిఎం వస్తుంది. మనం ఎల్సిఎంలో 2 నెంబర్స్కి ఎల్సిఎం చేయడం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు 3 నెంబర్స్కి ఎలా ఎల్సిఎం చేయాలి? మనం ఇక్కడ 12, 24 అండ్ 28ని తీసుకున్నాం. 12కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇప్పుడు 3 మెథడ్లో చేద్దాం. 2 6 జా 2 3 జా. 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి మరి ఫ్యాక్టర్స్ రావు. 12 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. అలాగే 24 చూద్దాం. 2 12 జా 2 6 జా 2 3 జా. ఓకేనా? 24 ఎలా రాయిస్తాం? 2 2 2 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. దట్ మీన్స్ 2 క్యూబ్ ఇంటూ 3. అలాగే 28 ఎలా రాద్దాం? 2 ఇంటూ 14, 2 ఇంటూ 7. 7 ప్రైమ్ కాబట్టి మరి ఫ్యాక్టర్స్ రావు. దీన్ని ఎలా రాద్దాం? 28 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7. దట్ మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 7. ఇప్పుడు మనం ఎల్సిఎం చేసేటప్పుడు ఎల్సిఎం కదా, ఎల్సిఎం అంటే మనం ఏం తీయాలి? హైయెస్ట్ పవర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ 2 3 ఉంది. 2 చూద్దాం. 2కి 2 పవర్ ఉంది, ఇక్కడ 2కి 3 పవర్ ఉంది, ఇక్కడ 2కి 2 పవర్ ఉంది. అంటే హైయెస్ట్ పవర్ ఏది? 2 పవర్ 3. అంటే ఎల్సిఎంలో 2 పవర్ 3 వేసుకోవాలి. ఇంటూ ఇక్కడ చూడండి 3 పవర్ 1, ఇక్కడ 3 పవర్ 1,
ఇక్కడ ఏం లేదు కాబట్టి 3 పవర్ 0 అంటే 1 కదా పడుతుంది, 3 పవర్ 1. అలాగే 7 పవర్ 1 ఉంది, ఇక్కడ 7 పవర్ ఏం లేదంటే 7 పవర్ 0, ఇక్కడ ఏం లేదంటే 7 పవర్ 0 అంటే ఏది పడుతుంది 7 పవర్ 1, 7 పవర్ 1. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 2 క్యూబ్ అంటే అంతా 8, 3, 7, 8 3 జా 24, 24 into 7, 24 into 7 ఎంత అవుద్ది, 7 4 జా 28, 2 ఉంది, అలాగే 7 2 జా 14 into 2 కాబట్టి 16. అంటే దీనికి ఎల్సిఎం ఎంత వచ్చింది 168. అంటే ఎల్సిఎం ఆఫ్ 12, 24 and 28 మనకి 168 వచ్చింది. ఓకేనా? అలాగే చాలా మంది డౌట్ రావచ్చు ఈ మూడుని ఒకసారి కూడా చేయొచ్చు అని. చేయొచ్చు. 12, 24 and 28 దీన్ని మనం ఫైవ్ ఫ్యాక్టరైజేషన్లో 3 నెంబర్స్ని కూడా ఒకే వన్ టైంలో చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా 2, 2, 2 అంటే యూనిట్ డిజిట్లో అన్ని కూడా 2తో అవుతాయి కాబట్టి 2ని తీసుకుందాం. 2 6 జా 2 12 జా అలాగే 2 14 జా మళ్ళీ కూడా 2తో అవుతాయి. 2 3 జా 2 6 జా 2 7 జా. ఇక్కడ మనం చూసినట్లయితే 7 ప్రైమ్ కాబట్టి అది అవ్వదు, ఈ రెండు అవుతాయి 3తో. 3 1 జా 3 2 జా అలా 7ని డౌన్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు రాస్తే ఎల్సిఎం ఏమవుద్ది 2 into 2 into 3 into 2 into 7 అంటే 2 1 2 1 2 2 1 2 3 2s ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అలాగే 3 పవర్ 1 7 పవర్ 1 మనం ఇంత ముందు చేస్తారు కూడా అలానే వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ముందు ట్రీ మెథడ్లో చేసాం అప్పుడు కూడా ఎలా వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసిన ఎలానే వస్తుంది. 168 ఎల్సిఎం ఆఫ్ 12, 24 and 28 ఎంత వచ్చింది 168. ఓకేనా? ఇలా ఒకేసారి చేయాలంటే ఎలా చేయొచ్చు, లేకుంటే విడివిడిగా చేసి మనం ముందు చెప్పాం కదా అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఎల్సిఎంలో అన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కీ పాయింట్స్ని ఎల్సిఎం ఎలా ఈజీగా చేయాలో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవడానికి కొన్ని నెంబర్స్ ఇస్తారు కదా, అలా 3 నెంబర్స్ ఇచ్చారనుకో, ఆ 3 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయితే మనం ఏం చేయాలి డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు. ఎల్సిఎం కనుక్కోమని 3 నెంబర్స్ ఇచ్చారు అనుకో, ఆ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అయితే మనం ఏం చేయాలి డైరెక్ట్గా మల్టిప్లై చేసేవచ్చు. ఫ్యాక్టర్స్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయితే. అలానే ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ 1 కాంపోజిట్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు, ఎటువంటి ఫ్యాక్టరైజేషన్ కూడా చేయక్కర్లేదు. అలాగే ఇచ్చిన నెంబర్స్ ఫ్యాక్టర్స్ అయ్యి ఒకే నెంబర్కి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే 8 ఉందనుకో, 8ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4 వస్తాయి. ఇక్కడ మన నెంబర్స్ కూడా ఇవి ఇచ్చారు 2 4 and 8కి ఎల్సిఎం ఇచ్చారు అనుకో, మనం ఇప్పుడు ఏం చేయాలి హైయెస్ట్ ఫ్యాక్టరే కదా 8కి, అందుకే దీని ఎల్సిఎం 8 అవుతుంది. ఈ 3 పాయింట్స్ మనం గుర్తించుకుంటే ఈజీగా ఎల్సిఎం చేయొచ్చు వితౌట్ డూయింగ్ ఎనీ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా ఎల్సిఎంని ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే చేయొచ్చు. చాలా కేసెస్లో ఇవి ఇస్తారు మనకి. ఓకేనా? ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఎల్సిఎం టాపిక్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు హెచ్ఎఫ్ చూద్దాం. హెచ్ఎఫ్ మనం చేయాలంటే సేమ్ ఎల్సిఎం లాగే 2 or more నెంబర్స్ని మనం కావాలి. అలాగే హెచ్ఎఫ్ చేసేటప్పుడు కూడా ఎల్సిఎం లాగే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను 12 and 16కి హెచ్ఎఫ్ చేద్దామని తీసుకున్నా. 12కి ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 2 6 జా అలాగే 2 3 జా 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మరి ఫ్యాక్టరైజేషన్ అవ్వదు. అంటే 12 ఈక్వల్ టు 2 into 2 into 3 అంటే 2 square into 3. అలాగే 16 చూసుకుందాం. 2 8 జా 2 4 జా 2 2 జా అంటే 16 ఈక్వల్ టు
2 into 2 into 2 into 2. That means 2 power 4. ఇక్కడ చూడండి ఎల్సిఎం చేసేటప్పుడు మనం హైయెస్ట్ పవర్స్ తీసుకున్నాం, కానీ ఎస్సిఎఫ్ మనం ఏం తీసుకోవాలి, లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఎస్సిఎఫ్ ఏం తీయాలి, లోయెస్ట్ పవర్. అంటే ఎస్సిఎఫ్ చేసేటప్పుడు లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి కాబట్టి ఎస్సిఎఫ్ ఆఫ్ 12 and 16. లోయెస్ట్ పవర్ చూద్దాం. 2 పవర్కి 2 ఉంది, అలాగే 2కి 4 ఉంది పవర్. లోయెస్ట్ ఏది 2 పవర్ 2 కాబట్టి 2 పవర్ 2 తీసుకోవాలి ఇంటూ ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ ఏం లేదంటే 3 పవర్ 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. లోయెస్ట్ ఏంటి 0 కదా, అంటే 3 పవర్ 0 అని తీసుకోవాలి. 3 పవర్ 0 అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. 4 into 1 equal to 4. ఓకేనా. ఎస్ఎఫ్ ఆఫ్ 12 and 16 is 4. అలాగే వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 and 18. 24 చూద్దాం. 2 12 జా, 2 6 జా, 2 3 జా. That means 24 equal to 2 into 2 into 2 into 3. అలాగే 18 తీసుకుంటే 2 9 జా, 3 3 జా. అయితే 18 ఈక్వల్ టు 2 into 3 into 3. అలాగే 24 అంటే 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1, అలాగే 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. ఎస్సేఫ్ చేస్తాడు మనకి ఏం కావాలి, ఎస్సేఫ్ చేస్తాడు లోయెస్ట్ పవర్ కావాలి. లోయెస్ట్ పవర్ కావాలంటే 2 పవర్ 3 ఉంది, అలాగే 2 పవర్కి 1 ఉంది. లోయెస్ట్ పవర్ అంటే 2 పవర్ 1 అండ్ 3 పవర్కి 1. 2 పవర్ 1 అంటే 2, 3 పవర్ 1 అంటే 3. 2 3 is 6. ఓకే. ఆల్రెడీ మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ని డిస్కస్ చేసాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. ఇప్పుడు అలాగే రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఎల్సిఎంకి ఎస్సిఎఫ్ మధ్య రిలేషన్ ఏంటి చూస్తే, ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామ బి ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ కామ బి ఆర్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆ నెంబర్ యొక్క ప్రోడక్ట్స్ కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేస్తే 12 కి 16 కి, ఓకేనా, 12 కి 16 కి ఎల్సిఎం 2 6 జా, 2 8 జా, అలాగే 2 3 జా, 2 4 జా. ఓకేనా. ఒక ప్రైమ్ వచ్చింది కాబట్టి 3 4 జా 12, 12 4 జా 12 4 జా 48, 12 48. ఇది ఎల్సిఎం వచ్చింది. ఎస్సిఎఫ్ చూద్దాం. ఎస్సిఎఫ్ 12 కి 16 కి ఎస్సిఎఫ్ ఎలా వస్తుంది, 2 2 కూడా డివైడ్ చేస్తే కాబట్టి 4 వస్తుంది. ఓకేనా. అంటే ఎల్సిఎం ఆఫ్ 12 and 16 అనేది 48 వచ్చింది, అలాగే ఎస్సిఎఫ్ 4 వచ్చింది. అలాగే నెంబర్స్ 12 into 16, 4 8 జా 32, 2 3 4 4 జా 16, 192 వచ్చింది. ఇక్కడ చూడండి 16 10 జా 160, 16 2 జా 32 అంటే 192. ఓకేనా. ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ 12 and 16 ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోని చేస్తే దీని ఎల్సిఎం 48 వచ్చింది, అలాగే ఎస్సిఎఫ్ 4 వచ్చింది. దాన్ని మల్టిప్లై చేస్తే 192. అలాగే నెంబర్స్ మల్టిప్లై ఏ అండ్ బి మల్టిప్లై చేస్తే 12 into 16 ఈక్వల్ టు 192. ఓకేనా. ఇంతటితో ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసాం. మీ అందరికీ అర్థమైందని కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా మీ అందరికీ అర్థమైందని. అలాగే ఇలాంటి మరికొన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ క్రియేటివ్ ప్లానెట్ బై కామర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి.